సమస్యలు. అవును అవును అవి పరిష్కరించడం అంటే అతను ఏం చేయగలుగుతాడు? చంద్రబాబు గారు నోటీస్కి తీసుకెళ్తే తిడతారేమో అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. అవును ఏదో పార్టీ కార్యకర్తలు నాయకులలో కూడా కొంతమందికి చేయగలుగుతారు, అందరికీ చేయలేరు. ఇట్లాంటి అతన్ని తర్వాత ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు దెబ్బతిన్నప్పుడు ఓడిపోయినటువంటి సందర్భంలో దాని మీద తీవ్రమైనటువంటి ఇష్యూస్ అయినాయి. ఏది ఆయన మీద యాక్షన్ అని, లేకపోతే వ్యతిరేకంగా ఉద్యమాలని, ఇట్లాంటివి కూడా నడిచింది. అప్పుడు బాబు గారు ఆ తర్వాత నుంచినే భువనేశ్వర్ గారిని అక్కడికి పంపించడం ప్రారంభించారు. లోకేష్ గారు వెళ్ళి చూసి రావడం ప్రారంభించారు. అంటే దాదాపుగా ఆయన 8 సార్లు ఎన్నుకున్నారు. అంటే 35 ఏళ్ళ నుంచి ఎన్నుకుంటున్నారు కుప్పంలో. కుప్పం ఒక స్థిరమైంది, అంటే లైక్ ఒక బెజవాడ లాగానో, ఒక గుంటూరు లాగానో, ఒక తిరుపతి లాగానో, ఒక కడప లాగానో, ఒక రాజమండ్రి లాగానో తయారు కాల. ఎందుకని? అది అవుట్స్కట్స్ ఏరియా కాబట్టి. అంటే రాష్ట్రపు సరిహద్దులు కావటం, ప్లస్ అక్కడ మైనింగ్ తప్పించి ఇంకేం లేకపోవడం. ఆ మైనింగ్ కూడా ఎవరితో సంపాదించుకుంటారు? సొంత పార్టీ వాళ్ళు సంపాదించుకుంటారు. అంతమించి మిగతా వాళ్ళ జీవితాలు ఏంటంటే అంతే. ఆ మైనింగ్ వాళ్ళ ద్వారా అక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేయించడం, అక్కడ ఉన్న యువతకు అక్కడ ఉపాధి అవకాశాలు లాంటివి ఏమైనా చేశారంటే చేయలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ దఫా ఆ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అక్కడ వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించి అక్కడ ఏదైనా సంస్థలు పెట్టడం. ఆ విషయంలో కొడుకుని ఆదర్శంగా తీసుకున్నారు చంద్రబాబు అనుకోవాలి. ఎందుకంటే లోకేష్